ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో అతని దుకాణం చాలా పెద్దది. అన్నం, పండ్లు, నూనె, మిఠాయిలు అన్నీ అమ్మేవాడు. రామయ్య దగ్గర చాలా డబ్బుండేది. కాని అతను చాలా పిసినారి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. గ్రామంలో ఎవరైనా సహాయం అడిగితే వెంటనే కోపంగా మాట్లాడేవాడు. ఒకరోజు ఒక పేద వృద్ధుడు అతని దుకాణానికి వచ్చాడు. బాబూ, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఇవ్వగలవా అని అడిగాడు. రామయ్య కోపంగా చెప్పాడు, ఇది దానం చేసే చోటు కాదు, డబ్బుంటే కొనుక్కో అని చెప్పి అతణ్ణి పంపించాడు. ఆ వృద్ధుడు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గ్రామంలో ఉన్న పిల్లలు కూడా రామయ్యను ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే అతను ఎప్పుడూ ఎవ్వరికీ సహాయం చెయ్యడు. రామయ్య ప్రతిరోజూ సంపాదించిన డబ్బును ఒక పెద్ద పెట్టెలో పెట్టేవాడు. ఆ పెట్టెను తన ఇంటి వెనుక నేలలో దాచిపెట్టాడు. ప్రతి రాత్రి అతను ఆ పెట్టెను తవ్వితీసి, నా దగ్గర ఎంత డబ్బుందో అని చూసి చాలా ఆనందపడేవాడు. కాని ఆ డబ్బుతో ఎవ్వరికీ సహాయం చెయ్యడు. తనకే కూడా మంచి ఆహారం కొనేవాడు కాదు. ఒకరోజు రాత్రి ఒక దొంగ రామయ్య ఇంటి దగ్గరికి వచ్చాడు. రామయ్య ప్రతిరోజూ పెట్టెను తవ్వి చూస్తున్నాడని దొంగ గమనించాడు. అదే రాత్రి దొంగ మెల్లగా వచ్చి నేలను తవ్వి ఆ డబ్బు పెట్టెను తీసుకుని పారిపోయాడు. ఉదయం రామయ్య వచ్చి చూసేసరికి పెట్టె కనిపించలేదు. అతను చాలా భయపడ్డాడు. అయ్యో, నా డబ్బు, నా డబ్బు అని ఏడ్వడం ప్రారంభించాడు. గ్రామంలోని ప్రజలు అక్కడికి వచ్చారు. ఒక వృద్ధుడు రామయ్యను చూసి ఇలా అన్నాడు, రామయ్య, నువ్వు ఈ డబ్బును ఎవ్వరికీ ఉపయోగపడేలా ఖర్చుపెట్టలేదు. ఆ డబ్బు నేలలో ఉన్నా లేకపోయినా ఒకటే. అదే డబ్బుతో పేదవారికి సహాయం చేసి ఉంటే నువ్వు మంచి మనిషిగా ఉండేవాడివి. రామయ్యకి అర్థమైంది. ఆ మాటలు విన్న తరువాత రామయ్య తన తప్పు తెలుసుకున్నాడు. అతను చాలా బాధపడ్డాడు. ఆ రోజునుండి అతను మారిపోయాడు. పేదవారికి అన్నమిచ్చేవాడు, గ్రామంలో ఉన్న పిల్లలకు పుస్తకాలు కొనిపెట్టేవాడు. కొద్ది రోజుల్లో గ్రామంలోని అందరూ రామయ్యను ప్రేమించడం ప్రారంభించారు. రామయ్య కూడా అప్పుడు నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకున్నాడు.